హాయ్ ఫ్రెండ్స్, మిత్ర మార్కెటింగ్కి స్వాగతం. ఇది వచ్చేసి ఎస్టీపీ కంపెనీది ఈ సెల్ఫ్ అడిసివ్ మెంబ్రేన్ షీట్ అనమాట. ఇది రెడీ టు యూజ్ అనమాట. ఇది ఎవరు ఎంత ప్రొఫెషనల్స్ ఏం అవసరం లేదు. ఇది రెడీమేడ్గా ఎవరైనా వాటర్ ప్రూఫ్ చేసుకునే షీట్ అనమాట. ఇది రేకులకి, స్లాబ్కి, లేదంటే గోడలకి, దేనికైనా A to Z లిఫ్ట్ గుంటలలో కూడా వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు. ఇది సెల్ఫ్ అడిసివ్. దీనికి ఎలాంటి అడిసివ్ పూయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ అడిసివ్ మెంబ్రేన్. మీకు చిన్న శాంపిల్ కూడా చూపిస్తుంది. ఇది ఎస్టీపీ కంపెనీది ఉంటుంది. మీకు చూపిస్తుంది, మీకు డెమో కూడా. షీట్ వచ్చేసి హై ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇది చాలా ఫ్లెక్సిబుల్ మెటీరియల్. ఇది తార్ షీట్ లాగానే ఇది సెల్ఫ్ అడిసివ్ మెంబ్రేన్ అన్నమాట. దీనికి ఎలాంటి ప్రైమర్ కూడా అవసరం లేదు. ఓకే, చిన్న ముక్క మీకు శాంపిల్ చేసి చూపిస్తా. ఇది సిమెంట్ సర్ఫేస్. ఇట్లా మీకు కవర్ లాగా వచ్చేస్తుంది. ఇట్లా ఈ షీట్ని అంటించుకోవడం. ఇట్లా అంటించి సిమెంట్ సర్ఫేస్ మీద అంటిస్తున్నాం. జస్ట్ ఇట్లా కొద్దిగా ప్రెస్ చేసి రుద్దాలంతే. ఒక గంట 2 గంటలు ఎండకి ఎండిపోతే కథం సెట్ అయిపోయినట్టే. సెల్ఫ్ అడిసివ్ మెంబ్రేన్ ఇది. మీకు ఇది గంట ఎండాక నేను చూపిస్తాను. నెక్స్ట్ దీన్ని రేకులకు కూడా వేయచ్చు. రేకుల కేసు కూడా చూపిస్తాను మీకు. రేకులకి ఇది 1 మీటర్ విడ్త్ ఉంటుంది, 20 మీటర్ లెంత్ ఉంటుంది. మీకు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, ఒక షీట్ లాగానే వేసుకోవచ్చు, మన ఇష్టం. స్లాబ్కి డైరెక్ట్ తీసి ఓపెన్ చేసి వేసుకోవచ్చు. ఇది రేకుల సర్ఫేసు. మీకు ఎక్కడైనా ఇప్పుడు రేకులు హోల్స్ పడ్డాయి, లేదనుకుంటే రేకులు తుప్పు పడ్డాయి, లేకపోతే జాయింట్లు ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాపింగ్ ఇప్పించినప్పుడు జాయింట్లు ఎక్కడైనా వేయచ్చు అనమాట. ఇది చూడండి, ఈ కవర్ జస్ట్ తీయటం, డైరెక్ట్గా ఇట్లా పూసండి. ఇట్లా మీకు ఇట్లుంటే ఇట్లా అంతే. ఇది 1 టైమే. మామూలు తార్ షీట్ లాగా ఎండితే ఊడిపోవటం, పగిలిపోవటం అట్లా ఉండదు. ఇది ప్రీమియం క్వాలిటీ. ఎండిన ఊడటం అట్లా ఏమి ఉండదు. ఓకే, జస్ట్ గట్టిగా రుద్దాలి, ఫోర్స్ పెట్టి కొద్దిగా రుద్దాలి, ఏం ఊడదు. ఇక మీరు నీళ్ళు కూడా దీని సందులో నుంచి వెళ్ళవు. ఇది ఫుల్గా గమ్ముతూ ఉంటుంది. ఓకే, ఎక్కడ ప్యాచ్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. దీనికి ఎవరు ప్రొఫెషనల్స్ అవసరం లేదు. శుభ్రంగా సర్ఫేస్ క్లీన్ చేయాలి, ఎండాక ఇది అంటించేయటమే. దీనికి కొన్ని చోట్ల దీనికి ఒక సాలిడ్ టెక్స్ ప్రైమర్ అని ఉంటుంది. కొద్ది పెద్ద సర్ఫేసులు అట్లా వేసే ఉంటే మాత్రం ప్రైమర్ పూసేయండి, లేకపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చు. అంత చిన్న వర్క్కి అయితే ప్రైమర్ అవసరం లేదు. ఆ ప్రైమర్లు కూడా కావాలంటే లీటర్లు 20 లీటర్ అన్నీ ఉంటాయి, అన్ని ప్యాక్లు ఉంటాయి. అట్లా జస్ట్ అంతే, వాటర్ ప్రూఫ్ అయిపోయింది. అక్కడ హోల్ ఉంటే హోలు, మీకు ఇంత పెద్ద హోల్ ఉన్నా కానీ దాని మీద అంత ముక్క కట్ చేసే ఇటువే సుమారుగా. ఇది సిమెంట్ సర్ఫేస్ మీద, స్లాబ్ మీద అంటించుకోవడం అనమాట. ఇదేమంత అడ్డగోలకి ఏం ఊడి రాదు. ఈ సెట్ అయిపోతే గంటకి ఎండితే మాత్రం బంకలాగా అయిపోద్ది. ఇట్లా మీరు పీకినా రాదు, అట్లందా అట్లా అయింది. ఓకే, ఫ్లెక్సిబుల్. ఇట్లా గోడ ఉంది, ఈ సందు కారుతుంది అనుకోండి, దీనికి రెండింటికి అంటించచ్చు. ఈ గోడకి ఈ రేక్ అంటించేసారనుకోండి, ఈ సందులో నుంచి కూడా నీళ్ళు పడకుండా గ్యాప్ 8 ఇంచులు ఉన్న 2-3 అంగుళాల గ్యాప్ ఉన్నా కానీ సందులో నుంచి నీళ్ళు కారకుండా ఇట్లా వేసేయచ్చు. ఇది గోడ అనుకోండి, స్లాబ్, రేకులు ఇట్లా వేసుకోవచ్చు అంతే. ఇది ఏ సర్ఫేస్కైనా అంటుంది. లేదు బేషన్ బోర్డ్ షీట్ ఉందనుకోండి, షీట్కి కూడా అంటుకుంటుంది. దీనికి సపరేట్గా ఏమి ఉండదు. జస్ట్ టేబుల్ అవి తీసి అంటివే, ఎక్కడ కారితే అక్కడ. ఇది 20 మీటర్ విడ్త్ ఉండటం వల్ల మీకు స్లాబ్ ఎంత పొడుగున్నా కానీ 60 ఫీట్లు ఎంత ఉంటుంది. కాబట్టి మీరు ఒకటే లేయర్ శుభ్రం క్లీన్ చేయాలి. ప్రైమర్ స్లాబ్కి అయితే డైరెక్ట్ ప్రైమర్ పూస్తేనే మంచిది. పూసేయాలి అంటే దీనికి ఎలాంటి వేడి చేయాల్సిన అవసరం లేదు.
రెడీమేడ్ కోల్డ్ జాయింట్ అనమాట ఇది. దీనికి మీరు ఏమి హీట్ చేయాల్సిన పని అస్సలు ఏం లేదు, రెడీ టు యూజ్. జస్ట్ ఇది కవరు ఇది తీసేసి అంటించేసి ఒత్తి మంచిగా రుద్దటమే. కొద్దిగా మెటల్ రోలర్స్ దొరుకుతాయి, ఆ రోలర్స్ పెట్టి రుద్దుతూ ఉంటే మీకు స్లాబ్ గట్టిగా అతుక్కుంటుంది అనమాట. ఎనీ సర్ఫేస్, ఏ సర్ఫేస్కైనా అంటుకుంటుంది. ఇప్పుడు టెర్రస్ మీద టైల్స్ ఉన్నాయి, జాయింట్లో నుంచి లీక్ అవుతున్నాయి, మీకు అట్లా అనిపించింది అనుకోండి, ఈ మొత్తం డైరెక్ట్గా ఏం చేయకుండా షీట్ అంటించేసుకోవచ్చు. ఇది మ్యాట్ లాగా ఉంటుంది, మీకు ఈ ఫినిషింగ్ ఉంటుంది, కవర్ ఫినిషింగ్ ఉంటుంది. మళ్ళీ దీని మీద కావాలనుకుంటే హీట్ ప్రూఫ్ కోటింగ్లు, ఈ సిల్వర్ కోటింగ్ అట్లాంటివి కూడా పెయింట్లు కూడా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.